ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను కోరుకున్నటువంటి లైఫ్, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి. అంటే బ్రతకడానికి, జీవించడానికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ముందు వీడియోలో చూసాం. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటాం, ఎప్పుడు అగ్రెసివ్గా ఉంటాం, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటాం అనేటటువంటిది ఈ వీడియోలో చూద్దాం. మన లైఫ్ మనకు నచ్చిన విధంగా, మనం మెచ్చే విధంగా, మనం కోరిన విధంగా, మనం లీడ్ చేయగలిగిన విధంగా, మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం జీవించాలి అంటే మన సంతోషం అనేది మన చేతుల్లోనే ఉండాలి. మరి మన సంతోషం మన చేతుల్లో లేక ఎవరి చేతుల్లో ఉంది అని మీకు డౌట్ రావచ్చు. మనము మన సంతోషాన్ని పిల్లల చేతుల్లో కానీ, హస్బెండ్ చేతుల్లో కానీ, అత్తమామల చేతుల్లో కానీ, ఎదురింటి వాళ్ళ చేతుల్లో కానీ, సొసైటీలో మనం ఎవరినైతే ఫోకస్ చేసి చూస్తూ ఉన్నామో, ఎవరినైతే గ్రేట్గా అనుకుంటూ ఉన్నామో, ఎవరి మీదైతే మనం డిపెండ్ అయి ఉన్నామో వాళ్ళ చేతుల్లో మన హ్యాపీనెస్ అనేది పెట్టేస్తూ ఉన్నాం. అది ఎలా పెడుతూ ఉన్నాం అని మళ్ళీ అదొక డౌట్. ఏంటి అంటే, మా బాబు బాగా చదివాడు అనుకో, అబ్బా నేను చాలా హ్యాపీగా ఉంటానండి, నా కష్టాలన్నీ తీరిపోతాయి, నాకు ఈ స్ట్రెస్ అనేది ఉండదు. అయిపోయింది, బాబు చేతిలో మన ప్రశాంతతని పెట్టేస్తాం. మా హస్బెండ్ మంచిగా ఇన్కమ్ ఉండేటటువంటి బిజినెస్ ఏదైనా చేస్తే బాగుండు, మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతే నేను హ్యాపీగా ఉంటాను. లేదు, మా అత్తమామలందరూ కూడా నన్ను బాగా అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, నాకు హ్యాపీగా మంచి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి, ఎక్కడా నన్ను బాధ పెట్టేటటువంటి పదాలు ఎక్కడ ఉపయోగించకుండా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నా చుట్టుపక్కల వాళ్ళు నేను ఏ పని చేసినా కూడా నన్ను అప్రిషియేట్ చేయాలి, నేను చేసే ప్రతి పని అందరికీ నచ్చాలి అని ప్రతి విషయంలో కూడా మన సంతోషాన్ని, మనం సంతోషంగా ఉండాలి అంటే అది జరిగితే బాగుంటుంది, వాళ్ళు ఈ విధంగా అంటే బాగుంటుంది, ఈ విధంగా నన్ను అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది అని ప్రతి మూమెంట్లో ప్రతి విషయాన్ని కూడా మనం పక్కన వాళ్ళ చేతుల్లో పెట్టి నేను హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉంటాం? అంటే పక్కన వాళ్ళకి ఎప్పుడు కూడా మనల్ని సంతోషంగా ఉంచడమే వాళ్ళ పనే. వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఉంటారు. మరి మనం హ్యాపీగా ఉండాలి, మన సంతోషం అనేది మన చేతుల్లో ఉండాలి అంటే మనం ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటామో, ఏ పని చేస్తే 100% మనం సాటిస్ఫై అవుతాము, అందులో మనకున్నటువంటి సంతోషం ఏమి, అందులో అది చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏమి, మనకు వచ్చేటటువంటి నేమ్ ఏమి అనేది మనం ఆలోచన చేసుకున్నాము అంటే 100% మనం అనుకున్న విధంగా, మనకు నచ్చిన విధంగా మన లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. ఎవరో మెచ్చే విధంగా, ఎవరికో నచ్చిన విధంగా, ఎవరో లైఫ్లో మార్పు వస్తే నేను సంతోషంగా ఉంటాను అంటే ఆ మాట ఎప్పుడు మనం అనుకుంటూ ఉండాల్సిందే. కానీ 100% మనం సంతోషం